దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈ పునరుద్ధాన క్రీస్తునందు విశ్వాసం ఉంచువారు దేవునికి కూడా భయపడే అవసరం లేదు. అటు పునరుద్ధాన బలము చేత మన దినదినము మరి విజయోత్సవంగా జీవించగలుగుతున్నాం. మరి క్రీస్తు పునరుద్ధానుడు అయినాడనే నిదర్శనం ఏంటంటే ఈరోజు జీవిస్తున్న సంఘం, సజీవంగా ఉన్న సంఘమే దానికి నిదర్శనం. ఈరోజు మనం ఇలాగూ జీవం కలిగిన క్రీస్తును ఆరాధించడానికి, జీవవాక్కులు వినడానికి కూడుకున్నాము సంఘంగా అంటేనే క్రీస్తు పునరుద్ధానుడైనాడని రుజువు. 1 కొరింథీ 15 పౌలు భక్తుడు ఆయన పునరుద్ధాన అనుభవంతో రాస్తున్నాడు. హీ హ్యాస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద రిజరక్షన్ పవర్ ఆఫ్ జీసస్. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. సువార్త అనగా ఏమి? వాట్ ఈస్ ద గాస్పెల్? గాస్పెల్ అంటే ఏంటి? రోజు వార్తాపత్రికలో వార్తలు వింటాం, కానీ సువార్త అంటే ఏంటి? వాట్ ఈస్ ద గుడ్ న్యూస్? ఇక్కడ పౌలు భక్తుడు సువార్త అంటున్నాడు. నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే యేసు ప్రభు నీ పాపముల కొరకు మరణించినాడు. రెండవది ఏంటంటే ఆయన సమాధి చేయబడినాడు. మూడవది ఏంటంటే సమాధిని ఆయన గెలిచి పునరుద్ధానుడైనాడు. నాలుగవది ఏంటంటే ఆయన తన శిష్యులకు తను తాను కనపరుచుకున్నాడు. ఆయన తిరిగి రానై ఉన్నాడు. శుభవార్తలో ఇన్ని అంశాలు ఉన్నాయన్నమాట. గుడ్ న్యూస్, సువార్త అని ఎందుకంటాం మనం? సువార్త చాటించినారా? సువార్త అందరి వారికి సువార్త అందించాలి. సువార్త చాటించు పాదములు పర్వతముల మీద చాలా సుందరమైన, ఇవన్నీ మాట్లాడతాం కదా. సువార్త అంటే దీంట్లో ఇన్ని అంశాలు ఉన్నాయని అర్థం. సువార్త అంటే క్రీస్తు నీ కొరకు నీ పాపముల నిమిత్తం ఆయన మరణించినాడు, తన ప్రాణం పణంగా పెట్టినాడు. రెండవది ఆయన సమాధి చేయబడినాడు. మూడవది ఆయన పునరుద్ధానుడైనాడు. నాలుగవది ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన ఆరోహణమైనాడు. ఆయన తిరిగి నీ కొరకు నా కొరకు రానై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదే శుభవార్త. నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి మరి దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపినాడు. ఇన్ని కార్యాలు నీ కొరకు ఆయన చేసి ముగించినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇది సువార్త. సువార్త అంటే రోమీయులకు రాసిన పత్రిక 10:9 ఆ మాట ఉంది. యేసు క్రీస్తు నీ కొరకు సిలువలో మరణించినాడని, తన ప్రాణం అప్పగించినాడని, ఆయన 3వ నాడు తిరిగి లేచినాడని నీవు హృదయమందు విశ్వసించాలి. నోటితో దాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అప్పుడు ఈ సువార్తను నమ్ముట చేత నీవు రక్షింపబడుతున్నావు. చాలా మందికి రక్షణ అంటే ఏంటో తెలియదు, సువార్త అంటే అంతకంటే తెలియదు. సువార్త అంటే ఏంటో అనుకుంటారు, రక్షణ అంటే ఇంకేదో అంటాడు. గుడ్డివాడు తడువులాడినట్టు. అంటే దేర్ ఐస్ ఆర్ నాట్ ఓపెన్. గుంపులో ఏదో ఒకరు చేస్తున్నారు, నేను కూడా వెంబడిస్తా. అలా కాదు. దేవుని వాక్యంలో ఉన్న సత్యాలన్నీ కూడా పరిశుద్ధాత్ముడు నీకు అర్థం చేయాలంటే నువ్వు బైబిల్ ముట్టుకోగానే ఒక చిన్న ప్రార్థన చేయాలి. దేవా, ఇంత అద్భుతమైన గ్రంథములో నుండి అమూల్యమైన సత్యాలు నేను అర్థం చేసుకోవడానికి నా కన్నులను నీవు తెరువమని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. గుడ్డివాని కన్నులు తెలియజేసినాడు కదా. గుడ్డి భర్తమై ఏం చేస్తాడు? మరి దావీదు కుమారుడా నన్ను రక్షించు. యేసు ప్రభు చూసి చూడనట్టు పోయినాడు. జనసమూహము ఆయన వెనుకుంది, ఆయన అది లెక్క చేయలేదు. ఆ జనసమూహాన్ని వదిలిపెట్టి ఈ కేకలు విని ఆ గుడ్డివాని దగ్గరకు వచ్చి నిలబడి, అంటే నాకు అనిపిస్తుంది సృష్టి మొరపెడితే సృష్టికర్త ఆగిపోతాడు. దేవుని స్తోత్రం. ఆ గుడ్డివాడు మొరపెడుతున్నాడు, నాకు తెలియదయ్యా, నాకేం తెలియదు, కన్నులు కనబడతలేవు. దావీదు కుమారుడా నువ్వు నన్ను కరుణించి అన్నప్పుడు మరి యేసు ప్రభు దైవ కుమారుడు కదా, ఆయన
తన పనిలో లెక్క లేకుండా ఈ దినాల్లో నువ్వు అలాగూ ఎంపీని పిలిచినా ఎమ్మెల్యేని పిలిచినా లెక్క పెట్టరు. కావాలంటే వారి కార్యకర్తలు నీ నోరు నొక్కేస్తారు, లేకుంటే గంటేస్తారు. కానీ యేసు ప్రభులో ఉన్న మహిమ చూడండి. గుడ్డి భిక్షగాడు గుడ్డివాడు, ఏం క్వాలిఫికేషన్ లేదు, ఇదే క్వాలిఫికేషన్. వాడు భిక్షగాడు, వాడు గుడ్డివాడు, వాడు దిక్కులేని అనాథ, వాడు రోడ్డు పక్కన కూర్చున్నాడు, వీధి పక్కన కూర్చున్నాడు, అరుస్తున్నాడు. మరి ఆ కేక విన్నాడు, యేసే వెళ్ళినాడు. నేను నీకేం చేయగోరుతున్నావు? అది కూడా నాకు చాలా ఆశ్చర్యం. గుడ్డివానికి ఏం కావాలి? గుడ్డివానికి చూపు కావాలి. మరి యేసు ప్రభుకు తెలియదా? యేసు ప్రభుకు తెలుసు. ఆయన నోటి నుండి రావాలి. కొందరు అంటారు ప్రార్థన ఎందుకు ప్రార్థన చేయాలి? దేవునికి అన్ని తెలుసు కదా, ఏదో పాట పాడతారు కదా, ఎన్ని తలచినా జరిగేది నేర్చిన ఇంకా ప్రార్థన ఎందుకు? ప్రార్థన నీ హృదయాభిలాషలు నీ నోటి నుండి వ్యక్తం చెయ్యాలి, అంతే. దేవుని స్తోత్రం. అడుగుడి మీకు ఇవ్వబడును. అడగండి అమ్మ కూడా అన్నం పెట్టదట. నువ్వు అడగాలి, నువ్వు ప్రార్థన చేయాలి, నీ కుటుంబ పరిస్థితి ప్రభువుకు తెలియజేయాలి, నీకేమి అవసరం ఉందో ప్రభువుకు తెలియజేయాలి. అదే ప్రార్థన హృదయంలో నుండి రావాలి. నిష్కల్మషమైన యథార్థమైన హృదయం నుండి వచ్చే ప్రతి ప్రార్థనకు జవాబు ఉంటుందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవ్రీ ప్రేయర్ దట్ కమ్స్ ఫ్రమ్ ఏ అప్రైట్ హార్ట్ గాడ్ విల్ డెఫినెట్లీ లిసన్. నీవు పాపం చేస్తూ, తెగించి అనర్థాలు చేస్తూ, ఇతరులకు ఇబ్బంది పెడుతూ, మోసము కమటంతో నిండిన హృదయంలో నుండి పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన రావాలి. నాటకాలు, బూటకాలు, వేషధారణతో ఉన్న ప్రార్థనలకు జవాబు రాదు. వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. కానీ ఎప్పుడైతే మారు మనసు పొంది నువ్వు దేవునితో తిరిగి నీ పాప క్షమాపణ పొందుతావో, నీకు ప్రభుతో ఒక బంధం అంటూ ఏర్పడుతుంది. ఆయన నీకు శక్తి అనుగ్రహిస్తాడు, ఆ బలాన్ని అనుగ్రహిస్తాడు. యథార్థత కలిగిన హృదయంతో పెట్టిన ప్రతి మొరకు జవాబు ఉంటుంది. మరి గుడ్డివాడు పాపం వానికి అవసరం ఉంది, చూపు కావాలంటున్నాడు. మరి వానికి ఎవరితో ఏం అడగాలో బాగా తెలిసి, గుడ్డివాడు తెలివైన వాడే కదా. డబ్బులు ఎవరు ఇస్తారో డబ్బులు అడిగినాడు. డబ్బులు ఇచ్చేవారికి చూపించే శక్తి లేదు. యేసు ప్రభు దగ్గర డబ్బు లేదు, పర్సు లేదు, కానీ ఒకటి ఉన్నది, ఆయన దైవ శక్తి గలవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకేం కావాలి అంటే నాకు చూపు కావాలి. అవును, యేసు ప్రభు ఆ గుడ్డివాని కన్నులు తెరిచినాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని కార్యాలు ఉన్నాయండి. అసలు ఒక జీవితం సరిపోదు. ఎవడైనా అనుకున్నాడు అనుకోండి, నాకు తెలుసు అంటే ఆ వ్యక్తి అంత పిచ్చివాడు మరొకటి లేడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సో మచ్ ఆఫ్ విజ్డమ్, ఎవ్రీ లైన్ క్యారీస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. మరి ఇది నేర్చుకోవాలంటే నేను అంటున్నాను కదా, నీ చిన్న జీవితం సరిపోదు. మరి నేర్చుకున్నంత వరకు నీకు అర్థం కావాలంటే దేవుని శక్తి కావాలి. దేవుని శక్తి కావాలంటే నువ్వు నోరు తెరిచి అడగాలి. నీ నోరు బాగా నేను దాన్ని నింపుతానన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓపెన్ యువర్ మౌత్ వైడ్, గాడ్ కెన్ ఫిల్ ఇట్ విత్ హిస్ రిచెస్. కాబట్టి నీవు అడగాలి, దేవా నాకు జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు దయచేయండి. నీ పరిశుద్ధ గ్రంథాన్ని, దాంట్లో ఉన్న సత్యాలను, గూఢమైన భావాలను, రహస్యములను, మర్మములను నాకు తెలియజేయమన్నప్పుడు తప్పకుండా దేవుడు నీకు తన జ్ఞానాన్ని ఇస్తాడు. పౌలు భక్తుడు అంటాడు, నేను ఎప్పుడు ఆశ్చర్యపోతాను పౌలు గురించి. ఎంత సేవ చేసినాడు, ఎన్ని శ్రమలు, ఆయన అనుభవించిన శ్రమలో ఒక జాబితా ఉంది. కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ద లిస్ట్ ఆఫ్ ద పర్సిక్యూషన్ హి హస్ టు అండర్గో. తర్వాత ఏ సుఖం లేదు ఆయన, చెరసాల అనుభవమే, ఎప్పుడు సంఖ్యలే, జబ్బు, ఊసుల కన్నంట, వంకర కాళ్ళంట, మరి ఎప్పుడు సొమ్ము వచ్చి పడిపోయేదంట, మలేరియా జబ్బుతో ఎప్పుడు బాధపడేదంట. ఆయనకు ఇంతగా ప్రభు కొరకు ప్రకాశించడానికి అనుకూలతలు ఏవీ లేవు. ఈ దినాల్లో సేవకులతో సేవ చేయించడం ఎంత కష్టతరం అండి. వాళ్ళకు ఎంత మనం ప్యాంపర్ చేస్తే వాళ్ళు కొద్దిగా సేవ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆత్మల భారం లేదు కాబట్టి అది పుష్ చేస్తూ ఉంటే బండి నడుస్తుంది. మళ్ళీ కొద్దిగా ఇస్తే మళ్ళీ కొద్దిగా ముందు నడుస్తుంది. అలా కాదు పౌలు సేవ. పౌలు ప్రభు కొరకు ఎంతగా ప్రకాశించినాడు. 14 లేఖనాలు రాసినాడు. ఆ పౌలు రాసిన భాష, శైలి, ఆత్మను చూస్తే 4 వరుసలు రాయలేరు ఎవరు. అంటే ఇంతగా శక్తి ఎలాగో ఒక వ్యక్తికి వచ్చింది. అన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో, అనుకూలం లేదు. ఒక టేబుల్, ఒక చైరు, ఒక ఏసీ కూర్చొని కమెంటరీ చదివినట్టు కాదు అది. ఆయన రాయాలి, దేవునితో లింక్ అయి ఉండాలి. చూడండి, పెనవేసుకున్న ప్రభుతో ఉన్న బంధం లేకుండా అలాంటి అమూల్యమైన మాటలు ఎలాగొస్తుంది. పునరుద్ధానం ఆయన చూడలేదు. యేసు ప్రత్యక్షత చూసినాడు. యేసు మరణించి తిరిగి లేచి ఆయన ప్రత్యక్షతలు శిష్యులకు కనపరిచినాడు, తిరిగి ఆరోహణమైనాడు. దాని తర్వాత కొన్ని సంవత్సరాలు కదా సౌలు దర్శనం చూసి ఇంత శక్తి పుంజుకున్నాడంటే, నిజంగా ఈ శిష్యుల్లో ఒకడై ఉంటే ఇంకెంత ఘన విజయాలు సాధించేది. నిజంగా చూడలేదు, ఆయన దర్శనం చూసే ఇంత ప్రభావితుడైనాడు.
యేసు పునరుద్ధానం గురించి ఒక అధ్యాయం రాసినాడు, 1 కొరింథీ 15వ అధ్యాయం. అంటే ఎంత గట్టి నమ్మకం ప్రభు మీద కలిగితే రాయగలుగుతారు. దేవుని స్తోత్రం. అందుకే మీరు మారు మనసు పొందాలి. మారు మనసు పొంది సువార్తను నమ్మాలి. సువార్త ఏంటో చెప్పినాను ఇప్పుడు మీకు. సువార్త అంటే క్రీస్తు నీ పాపుల నిమిత్తము చనిపోయినాడు, 3వ రోజు తిరిగి లేచినాడు, సమాధి చేయబడినాడు, ఆయన మరి పునరుద్ధాన ప్రత్యక్షతలు కనపరిచినాడు, ఆయన ఆరోహణుడైనాడు, ఆయన తండ్రి కుడిపార్శ్వమందుండి నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, తిరిగి ఆయన రానై ఉన్నాడు నిన్ను తీసుకుని వెళ్ళడానికి. ఇవన్నీ క్రైస్తవ మూల సిద్ధాంతాలు, సత్యాలు. ఇవన్నీ గమనించినప్పుడు నువ్వు సువార్తను నమ్ముతున్నావు. సువార్తను నమ్మి నీవు సువార్త సేవ చేయాలి, సువార్తను ప్రకటించాలి. అలా చేసినాడు పౌలు భక్తుడు. అట్స్ లైక్ ఒక మంచి మాల తయారు చేసినట్టు, సూత్రం వెంబడి సూత్రం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞం, వాక్యం వెంబడి వాక్యం. పరిశుద్ధాత్ముడు మన బోధకుడు కదా. ద బెస్ట్ టీచర్ యూ కెన్ ఎవర్ హ్యావ్ ఈజ్ ద హోలీ స్పిరిట్. దేవుని స్తోత్రం. ప్రభు ఆత్మ. హోలీ స్పిరిట్ అంటే ఏంటి? ఇంకో కొత్త ఆత్మ కాదు, యేసు ప్రభు యొక్క ఆత్మనే నీకు అర్థం చేస్తుంది. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ లోకంలో మీరు జీవించాలంటే, నీకు సాక్షులుగా ఉండాలంటే, నీ చిత్తాన్ని నెరవేర్చాలంటే, నీ దర్శనాన్ని నెరవేర్చాలంటే ఎంత శక్తి కావాలి? మానవ శక్తి సరిపోదు నాయన. సాతాన్ని ఎదుర్కోవాలంటే మా శక్తి సరిపోదు. మా మార్గంలో ఉన్న ఆటంకాలు, అడ్డులన్నీ తొలగిపోవాలంటే మా శక్తి సరిపోదు. నీ పునరుద్ధాన బలం మాకు అవసరమై ఉన్నది ప్రభు. నీకు స్తోత్రం. ఆ పునరుద్ధాన శక్తితో మమ్మల్ని అందరినీ నింపండి. ఆ పునరుద్ధాన మహిమతో మా జీవితాలు, మా బ్రతుకులను మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని విన్నవారిని కూడా మేము ప్రార్థనలో పెట్టుకుంటున్నాము నాయన. వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి నైనా. ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవి గలవాడు వినుగాక అని నీవు మరి ప్రకటన గ్రంథంలో సెలవిచ్చినావు. అవును తండ్రి, నీ మాటలు వింటే ఎంత ధన్యత నాయన. నీకు స్తోత్రం. ప్రతి ఉదయం మాకు వినబుద్ధి పుట్టించు నాయన. నీ మాటలు విని మా బ్రతుకులు మార్చుకోవడానికి సహాయం దయచేయండి. వారికి ఎంతో పనులు పాటలు ఉన్నా కానీ దేవునిని వెతుకుతున్నారు తండ్రి. ఆనాడు మగ్దలేని మరియ వెతికింది, గుంపు స్త్రీలు వెతికినారు. వెతికిన వారికి నువ్వు దొరికినావు నాయన. వీళ్ళందరూ కూడా నీ మహిమను చూడాలి, నీ దీవెనను వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో చూడాలి. వారి అవసరతలన్నీ తీరని ప్రభువా వారిని దీవించి సువార్త ప్రకటనలో వారిని కూడా మీరు బహుగా వాడుకోవాలని, దీనదాసురాలు కూడా కటాక్షించి నీ సన్నిధిని నింపమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ
వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకియగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకియగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ